హాయ్ హలో ఈరోజు మనము మన ప్రపంచం థర్డ్ క్లాస్ ఈవీఎస్ ఫస్ట్ లెసన్ గురించి తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ లెసన్ నేమ్ వచ్చేసి ఆనందమైన కుటుంబం గురించి తెలుసుకుంటున్నాము. అయితే ఫస్ట్ కానీ ఇక్కడ చూసినట్టయితే అభ్యసన ఫలితాలు అనేవి ఇవ్వడం జరిగింది. ఈ అభ్యసన ఫలితాలు ఏంటంటే ఈ లెసన్ మొత్తం చదవడం వల్ల పిల్లలకు ఎలాంటి సామర్థ్యాలు కలుగుతాయి అని ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఆ పాయింట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ సభ్యుల గురించి వారు చేసే పనుల గురించి చెప్పగలుగుతారు. పిల్లలు తమ గ్రామంలో ప్రజలు వారు చేసే పనుల గురించి సమాచారం తెలుసుకుంటారు. కుటుంబంలో ఎవరెవరు కలిసి జీవిస్తున్నారో గుర్తిస్తారు. కుటుంబ సభ్యులు తమ పట్ల చూపే శ్రద్ధను అర్థం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య పోలికను కూడా గుర్తిస్తారు. అయితే ఇక్కడ ఇద్దరు పిల్లల్ని ఇచ్చారు. వారి మధ్య గల సంభాషణ ఈ లెసన్లో జరుగుతుంది. ఆ రోజు ఆదివారం రజియా ఆడుకోవడానికి రాణి వాళ్ళ ఇంటికి వచ్చింది. రజియాకు రాణి తన ఫోటో ఆల్బమ్ను చూపించింది. రజియా చిత్రంలో ఉన్న వ్యక్తుల గురించి అడిగింది. ఆ ఫోటోలో ఉన్న తమ కుటుంబ సభ్యుల గురించి రజియాకి రాణి పరిచయం చేస్తుంది. ఏంటంటే రాణి ఎలా పరిచయం చేస్తుందో చూడండి. ఇది మా కుటుంబ చిత్రం. మధ్యలో ఉన్నవారు మా తాతయ్య, నాయనమ్మ. మా తాతయ్యకు ఎడమ పక్క ఉన్నది మా నాన్న, మా నాయనమ్మకు కుడి పక్క ఉన్నది మా అమ్మ అని, ఈ అబ్బాయి చింటూ మా తమ్ముడు అని, ఇది తమ పెంపుడు కుక్క టామీ అని, ఇది తనది అందమైన కుటుంబం అన్నట్టుగా చెప్తుంది రాణి రజియాకు. ఓ, మీది చాలా మంచి కుటుంబం అని రజియా చెప్తుంటే రాణి అడుగుతుంది, మీ కుటుంబం గురించి కూడా చెప్పు అన్నది. మా కుటుంబం గురించి చెప్పా కదా, అలాగే మీ కుటుంబం గురించి కూడా చెప్పమంటే రజియా అంటుంది, మా కుటుంబంలో మేము ముగ్గురు సభ్యులం. మా నాన్నగారు రసూల్, మా అమ్మ హసీనా, నేను అని చెప్పింది. ఇక్కడ బాగా ఇక్కడ హైలైట్ చేసి ఇవ్వడం జరిగింది చూడండి. మనమందరం మన కుటుంబంతో కలిసి జీవిస్తాం. ఒక కుటుంబంలో తాతయ్య, నాయనమ్మ, నాన్న, అమ్మ, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి మొదలైన వారు ఉంటారు. అన్నదమ్ములు మరియు అక్క చెల్లెలను తోబుట్టువులని కూడా అంటారు. ఇక్కడ మన పేరేంటి, అమ్మ పేరేంటని బిట్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ పిల్లలకి చిత్రాలు గీయమన్నారు. గుండీలు, అగ్గిపుల్లలతో వీటిని ఉపయోగించే ఆకారాలను గీయమని ఇవ్వడం జరిగింది. తర్వాత కుటుంబ సభ్యుల పాత్ర. ఒక కుటుంబంలో ఉండే వ్యక్తులు ఎవరెవరు ఏం పని చేస్తారు అనేది ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం గమనించి, ఇది గీత వాళ్ళ ఇల్లు అంట. ఈ కుటుంబ సభ్యులు ఏమేమి చేస్తున్నారని ఇక్కడ ఇచ్చింది చూడండి. గీత వాళ్ళ అమ్మ వంట చేస్తుంటే వాళ్ళ నాన్నగారు కట్టెలు కొడుతున్నారు. తాతయ్య చెట్లకు నీళ్లు పోస్తుంటే నాయనమ్మ బట్టలు ఆరేస్తుంది. తమ్ముడు ఏం చేస్తున్నాడు, పరిసరాలను శుభ్రం చేస్తున్నాడు. గీత ఏం చేస్తుంది, నీళ్ళని తెస్తుంది. మనం ఈ పిక్చర్ చూసి మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, కుటుంబంలో ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఇంటి పనులు నిర్వహించాలి. తర్వాత మీ కుటుంబంలో వంట చేయడం, పరిసరాలను శుభ్రం చేయడం వంటి పనులు ఎవరు చేస్తారు అన్నట్టు అడిగారు. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందనమాట, వాటికి సంబంధించినవి. తర్వాత పరస్పర సహకారం. కుటుంబ సభ్యులందరూ విభిన్నమైన పనులు చేస్తూ ఉంటారు. కుటుంబంలో కొన్ని పనులు ఆ కుటుంబ సభ్యులంతా పంచుకుంటారు. కింద చిత్రాన్ని చూసి ఎవరెవరు ఏం పని చేస్తున్నారో కూడా మనం గీత వాళ్ళ ఇంటిలాగే వీళ్ళ ఇంట్లో కూడా ఎవరు ఎలా చేస్తున్నారని కూడా తెలుసుకోవచ్చు. అయితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సంరక్షణ. కుటుంబంలో సభ్యులందరూ ఒకరికొకరు ప్రేమగా, రక్షణగా ఉంటారు. ఇంట్లో పనులను అందరూ సహకరించుకుంటూ పూర్తి చేసుకుంటారు. పెద్దవారు చిన్నవారి పట్ల ప్రేమగా, భద్రతను కల్పిస్తే పిల్లలు పెద్దవారి పట్ల ప్రేమగా, మర్యాదగా మెలుగుతారన్నమాట. కుటుంబంలో సభ్యులందరూ పనులు పంచుకొని ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఆ విధంగా ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయత మరింత పెరుగుతుంది. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అన్నట్టుగా చెప్పారు. అయితే వృత్తులు. మన కుటుంబంలో అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులందరూ పనులు చేయడం వల్లనే మన అవసరాలు తీరుతున్నాయి. అలాగే మన గ్రామంలో కూడా విభిన్నమైన వృత్తి పనివారు చేసేవాళ్ళు ఉంటారు. చూడండి, మన గ్రామంలో కుండలు తయారు చేసేవాళ్ళు, బట్టలు ఉతికేవారు, చెప్పులు కుట్టేవారు, ఇలా రకరకాల పని వాళ్ళు, టైలరింగ్ చేసేవాళ్ళు, బార్బరింగ్, ఇలా చాలా పనులు చేసేవాళ్ళు ఉంటారు. ఇక్కడ కూడా చూడండి, రాజన్న ఏం చేస్తున్నాడు, తన పేరు రాజన్న, బుట్టలు అల్లుతున్నాడు. ఇక్కడ రాజయ్య ఏం చేస్తున్నాడు, చెప్పులు కుడుతున్నాడు. కొండన్న క్షవరం చేస్తున్నాడు. వెంకయ్య
కర్ర పని చేస్తున్నాడు అనమాట. ఇలా అనేక వృత్తుల వారి గురించి చేస్తున్నారు. మన గ్రామంలో వివిధ వృత్తి పనులు చేసేవారు ఉంటారు. సుబ్బయ్య రహదారులు, మురికి కాలువలు శుభ్రం చేస్తూ ఉంటారు. సుబ్బయ్య అంటే గ్రామంలో అందరికి కూడా ఇష్టం అనమాట. ఇప్పుడు ఈ రహదారులు కానీ మురికాలు కానీ శుభ్రం చేసేవాళ్ళు కనుక లేకపోతే మన పరిసరాలని చాలా అపరిశుభ్రంగా కనిపించడం జరుగుతుంది. సో మనం ప్రతి ఒక్క పనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, గౌరవించాలి. బడి బయటి పిల్లలు. ఈమె పేరు కమల అంట. ఈమెకు బడికి వెళ్ళాలంటే చాలా ఇష్టం, కానీ కుటుంబం పేదరిక పరిస్థితుల కారణంగా చెల్లెని చూసుకుంటూ కమల ఇంటి దగ్గరే ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న వ్యవసాయ కూలీలు. రోజంతా ఇంటి దగ్గరే ఉంటూ చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. పాఠశాలకు వెళ్ళే పిల్లల్ని చూసినప్పుడల్లా తను కూడా పాఠశాలకు వెళ్తే బాగుంటుందని అనుకుంటూ ఉంటుంది. చదువుకోవడం ప్రతి పిల్లవాడి యొక్క హక్కు కాబట్టి పిల్లలందరూ తప్పనిసరిగా ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలి. తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించాలి. మీ చుట్టుపక్కల ఎవరైనా కానీ పిల్లలు బడికి వెళ్ళకుండా ఉన్నట్టయితే మీ ఉపాధ్యాయులకు తెలియచేయండి అని అడిగారు. ఇక్కడ పిల్లలకి చిన్న ఒక పట్టిక ఇచ్చారు. ఇంట్లో మంచి పనులు చేస్తుంటే వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంది అన్నట్టుగా ఇక్కడ 2 సింబల్, ఇక్కడ హ్యాపీ సింబల్, సాడ్ సింబల్ అనేది పెట్టమని పిల్లలకి ఇచ్చారు. అంటే తాతయ్య నాన్న ఒక టీ ఇస్తే వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంటుంది, పొద్దున్నే లేచి నిద్ర లేకపోవడము, చదువుకోవడానికి ఉదయాన్నే లేచి చదువుకుంటుంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారు, గుడ్ అన్నట్టుగా హ్యాపీగా ఉంటారు. చదవకపోతే వీడు చదవడం లేదన్నట్టుగా వాళ్ళు అనుకుంటారనమాట. ఆ విధంగా మనం ఈ విధంగా చేద్దాము. ఇక్కడ మేరీ వాళ్ళ ఇంట్లో ఒక మంచి హ్యాబిట్ ఉందంట. వాళ్ళ ఇంట్లో బయట చెప్పులు అనేవి వరుస క్రమంలో వదిలిపెడతారు. రమేష్ ఏమంటున్నాడు, వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న అంటే నాయనమ్మ తాతయ్యలకి నమస్కరించి వెళ్తారంట. తర్వాత ఉమా తన ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్క నాటుతుందంట. రీనా వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం అందరూ కలిసి భోజనం చేస్తారన్నమాట అని వాళ్ళు చెప్తున్నారు. కుటుంబంలో కొన్ని పద్ధతులు తల్లిదండ్రుల నుండి పిల్లలకి సంక్రమిస్తాయి. ఏవైనా సరే పెద్దవారి నుంచి పిల్లలకి సంక్రమిస్తాయి. అదేవిధంగా ఆ ప్రవర్తనే కాకుండా పోలికలు, మనం ఎలా ఉన్నాము అనేది కూడా పెద్దవారి నుంచే మనకు సంక్రమిస్తుంది. ఇక్కడ రాధాకు తన చెవులు అనేవి వాళ్ళ నాన్నగారిలాగా ఉంటే, డేవిడ్కు తన ముక్కు కూడా వాళ్ళ నాన్నగారిలా మొనతేలు ఉంటుంది. కోమలికి సేమ్ వాళ్ళ అమ్మ జుట్టు ఒత్తుగా వచ్చిందంట. మహేంద్ర ఏమంటున్నాడు, తన కళ్ళు అమ్మ కళ్ళు అంట రహీంకి. సతీష్ వాళ్ళ నాయనమ్మ అంటుందంట, తన మొహం అనేది అచ్చం వాళ్ళ తాతయ్య మొహంలాగే ఉందని సతీష్కి వాళ్ళ నాయనమ్మ చెప్తూ ఉంటుందంట. సాధారణంగా పిల్లలకి చర్మం రంగు అంటే ఏంటి, కొంతమంది గోధుమ రంగులో, నలుపు, కొంతమంది తెల్లగా ఉంటారు. ఎత్తును చూసుకున్నట్టయితే కొంతమంది బాగా పొడుగు ఉంటారు, కొంతమంది మధ్యస్థంగా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు. ఇవన్నీ వాళ్ళకి తల్లిదండ్రుల నుంచి సంక్రమించాయి. అలాగే కొన్నిసార్లు పిల్లల ప్రవర్తన తల్లిదండ్రుల్ని, ఇతర కుటుంబ సభ్యుల్ని పోలి ఉంటుంది. నీ నడక మీ మామయ్య నడకలా ఉండవచ్చు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇక్కడ ఒక 4 పిల్లల ఫోటోలు ఇచ్చారు, ఫేస్లు ఇచ్చారు చూడండి. ఇక్కడ కిషోర్ మొగం వృత్తాకారంగా గుండ్రంగా ఉంటే, ఒకరిది కోలాకారంగా, త్రిభుజాకారంగా, చతురస్రాకారంగా, ఒక్కొక్కరి మొగలు ఒక్కొక్కరి ఆకారంలో ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరి మొగం అనేది ఒకే రకంగా ఉండవు. సూచన, ఇద్దరు ఒకే విధంగా ఉండరు. రంగు, ఎత్తు, బరువులో పోలికలు ఉండవచ్చు, కానీ లక్షణాలు వేరే విధంగా ఉంటాయి. పైకి మనం మన కుటుంబ సభ్యుల పోలికలను కొన్నింటిని కలిగి ఉంటాం. పైకి కనిపించే ఆకారాన్ని బట్టి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరిని ఏడిపించడం, హేళన చేయడం వంటివి చేయకూడదు. తోటివారితో ప్రేమగా, ఆప్యాయతలతో మర్యాదకరంగా మెలగాలి. అంటే ఏంటి, మనం పైకి ఎలా ఉన్నా కానీ మన ప్రవర్తన వాళ్ళకి గౌరవించే విధంగాను, వాళ్ళని ప్రేమగా ఆప్యాయంగా చూసుకోవాలి. ఇక్కడ కొన్ని సరదా పనులు అనేవి, కృత్యాలు అనేవి పిల్లలకి ఇచ్చారు. ఇవి వదిలేస్తే మనం ఈ లెసన్లో ఏం నేర్చుకున్నాం ఫైనల్గా అని ఉంటే, మనం కుటుంబంలో నివసిస్తున్నాము. కుటుంబంలో తాత, నాయనమ్మ, తల్లిదండ్రులు, తోబుట్టువులతో పాటు పెంపుడు జంతువులు కూడా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. కుటుంబంలో ప్రతి ఒక్క సభ్యుడు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తాడు. మన కుటుంబం నుండి ప్రేమ, భద్రత, సహకారాలు పొందుతాము. అన్ని వృత్తుల పట్ల గౌరవం కలిగి ఉండాలి. గ్రామంలో వివిధ వృత్తి పనివారు ఉంటారు. పిల్లలు
ఉండవలసిన బడిలో కానీ పనిలో కాదు. పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలకు వెళ్ళాలి. మన కుటుంబ సభ్యులు లేదా ఇతర రక్త సంబంధికుల పోలికలు కలిగి ఉంటాం. ఓకే, ఇది ఫస్ట్ లెసన్. సెకండ్ లెసన్ అనేది ఇంకో వీడియోలో మనం చూసుకుందాం.